హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. వేణుస్వామి అనే ఒక ఆస్ట్రాలజర్. ఆయన రకరకాలైన వ్యక్తులకు సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ వ్యక్తుల్ని వాళ్ళ లైఫ్‌కి సంబంధించి ప్రిడిక్ట్ చేస్తూ అంటే ముందు అంటే వాళ్ళ లైఫ్‌లో ఎలా జరగబోతుందో ముందే చెప్పేస్తూ ఇలా చాలా వరకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ, కొన్ని ఆయన చెప్పినవి నిజమవుతూ, చాలా మంది ఆయనకి ఫ్యాన్స్ అవుతూ, ఇలా రకరకాలుగా ఆయన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చారు కొద్ది రోజుల పాటు. బట్ లాస్ట్ టైమ్ ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఆయన ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు త్రూ అతని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా. అంటే ఇక మీదట ఆయన మళ్ళీ ఎలాంటి జ్యోతిష్యం చెప్పబోవట్లేదని, ఎవరి గురించి మాట్లాడబోవట్లేదని, ఇక మీదట ఆయన సెలవు అనేంతలా ఒక పోస్ట్ అయితే పెట్టారు. బట్ కాకపోతే యెస్టర్‌డే జరిగిన నాగ చైతన్య మరియు శోభితా ధులిపాల వీళ్ళకి సంబంధించిన ఎంగేజ్‌మెంట్ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది ఆఫ్టర్ మ్యారేజ్ అనే దానికి సంబంధించి రేపు అంటే ఈరోజు చెప్తాననైతే ఆయన చెప్పారు. మళ్ళీ జ్యోతిష్యాలు సెలబ్రిటీస్‌కి సంబంధించి స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి యాంకర్ కమ్ అనలిస్ట్ మైకేల్ ఉన్నారు మనతో లైన్‌లో. హాయ్ మైకేల్. హాయ్. హలో. నమస్తే. బాగున్నావా? చాలా బాగున్నాను. ఏంటి వేణుస్వామి మళ్ళీ వచ్చాడు ట్రెండ్‌లోకి. వేణుస్వామి ట్రెండ్‌లోకి వచ్చాడంటే ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా! ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కూడా. ఎందుకంటే అంతకుముందు 2, 3 జరిగాయి. ఏదో బై లక్‌లో జరిగాయా లేకపోతే నిజంగా ఆయనకి శాస్త్రం తెలుసా అనే విషయాన్ని జనాలు బాగా గమనిస్తే ఆయనకి తెలిసింది కొంత. ఇప్పుడు శుద్ధిగా ఉండేవాళ్ళు, నిష్టగా ఉండేవాళ్ళు ఏదైనా చెప్తున్నారంటే నమ్మొచ్చు. ఆయన మందు తాగుతాడంట, చికెన్ తింటాడంట, బార్లు నడుపుతాడంట, మళ్ళీ నిజాలు చెప్తాడు, అందరికీ జరగబోయేటివి చెప్తాడు, ఈయన జనాలు నమ్ముతారు. అంటే ఇప్పుడు ఆయన బ్రాహ్మణ అనేది క్వశ్చన్ నాకు తెలీదు. బట్ బ్రాహ్మణుల్లో కొంతమంది రకరకాలుగా ఉన్నారు. నేను మందు తాగే బ్రాహ్మణుడు అని చెప్తాడు అతను. కానీ వాస్తవానికి బ్రాహ్మణులు అనే వాళ్ళు పర్ఫెక్ట్ గా ప్రతిదీ శుద్ధిగా దేవుడికి పూజలు చేసుకునేటోళ్ళు, నీసు ముట్టకుండా చేసుకునేటోళ్ళని నిజమైన బ్రాహ్మణులు అంటారు. ఇలా తాగేటోళ్ళని చేసేటోళ్ళని దుష్ట బ్రాహ్మణులు అని కూడా అంటారు. అంటే 3 రకాల బ్రాహ్మణులు అంటారు. వాళ్ళ పనులు చేసుకుంటూ పొలం పనులు పాతకాలం నుంచి వచ్చేది 3 రకాల బ్రాహ్మణులు. మధ్యలో బ్రాహ్మణుల పేరు నేను సంథింగ్ మర్చిపోయాను. ఒరిజినల్ బ్రాహ్మణులు కొంతమంది పొలం పనులు చేసుకుంటూ వాళ్ళ వర్క్ చేసుకుంటూ వారంలో ఒక రోజు దేవుడికి నిష్టగా ఉండేటోళ్ళు మిడిల్. దుష్ట బ్రాహ్మణులు కొంతమంది ఉంటారు. దీని గురించి నేను చేసిన సర్వే ప్రకారం చెప్తే నేను దుష్ట బ్రాహ్మణుడు లెక్క అని నేను అంటాను. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ నాకు అనిపించినంత వరకు ఈయన నాగ చైతన్య మరియు సమంత వీళ్ళ పెళ్లికి ముందు అంటే వీళ్ళు విడిపోతారని ఆల్రెడీ ఒక ఇంటిమేషన్ ఇచ్చాను. అయినా కూడా వీళ్ళు వినకుండా పెళ్లి చేసుకున్నారు. నేను చెప్పినట్లుగానే జరిగింది, వాళ్ళు విడిపోయారు చూసారా అని ఒక లీడ్ అయితే తీసుకున్నాడు. చాలా లీడ్స్ తీసుకున్నాడు. టాలీవుడ్ హీరోస్ సంబంధించి వాళ్ళ లైఫ్ సంబంధించి చాలా లీడ్స్ తీసుకున్నప్పటికీ ఆయన చెప్పినవే నిజం అవుతున్నాయి, నిజం అయ్యాయి అనేంతలా ఆయన అందరినీ పోర్ట్రేట్ చేసి వచ్చాడు యాజ్ ద అంటే సెలబ్రిటీ సర్కిల్లో. మెయిన్ గా వీళ్ళకి సంబంధించి మాట్లాడాడు. ఈ నాగ చైతన్యకి చెప్పాను అన్నాడు, లేకపోతే ఇంకొక హీరోయిన్ కి చెప్పాను అన్నాడు. రష్మిక మందన తను కన్నడ ఏదైతే తనకు లైఫ్ ఉందో ఒక హీరోతో దానికి కూడా బ్రేక్ పడ్డానికి కారణం ఈయన అని కూడా చెప్పాడు. నేనే చెప్పాను, నువ్వు పెళ్లి చేసుకుంటాను, నీ కెరీర్ బాగుండదు, సో ఆగిపో అని చెప్పిన తర్వాత వేణుస్వామి మాటలు విని రష్మిక ఆ అబ్బాయిని చార్లీ మూవీ హీరో ఉన్నాడు కదా ఆయన్ని బ్రేకప్ చెప్పి వదిలేసి వచ్చినట్లు ఆయన చెప్పాడు వేణుస్వామి. ఇలా చాలా మంది లైఫ్ లో చేంజెస్ రావడానికి, వాళ్ళ లైఫ్ గ్రోన్ అవడానికి నేను చాలా హెల్ప్ చేశానని ఆయన ఒక సాఫ్ట్ కార్నర్ ఆయన మీద ఏర్పడేలాగా అయితే ఒకటి చెప్పుకుంటూ వచ్చాడు. బట్ ఇది వరకు ఆయన కొన్ని ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినప్పటికీ కొన్ని ప్రిడిక్షన్స్ చాలా రాంగ్ అయ్యాయి. మనకు సన్ రైజర్స్ విన్ అవుతుంది అన్నాడు, ఒక టీం వరల్డ్ కప్ ఐపీఎల్ గెలుస్తుంది అన్నాడు, అండ్ కొన్ని పొలిటికల్ పార్టీస్ సంబంధించి విన్ అవుతాయి అని చెప్పాడు. అవన్నీ రాంగ్ అవుతూ వచ్చాయి. దాని తర్వాత చాలా ట్రోల్స్ గురయ్యాడు ఆయన. సో అంటే ఎంతో కొంత నిజం ఉంది కాబట్టి వేణుస్వామికి
కొంతమంది అడిక్ట్ అయ్యారనో, లేకపోతే కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకోవడము, ఆయన గురించి మాట్లాడుకోవడం, ఆయన నమ్మడమో జరుగుతుందని అయితే నేను అంటాను. దీనికి నువ్వేమంటావు? నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. దానికి రెండే దారులు, అయితే అవుతుంది లేకపోతే అవ్వదు. ఇప్పుడు గొప్ప పొలిటికల్ పార్టీ గెలుస్తుంది అని చెప్తాను. గెలిచిందంటే నేను గొప్ప, ఓడిపోయిందంటే నాకు ఫాల్ట్ ఉందని. దారులు 3-4 లేవు. బయలాగా కొన్ని ఏమవుతాయంటే జరిగేస్తాయి. దాని మాత్రాన అన్ని కరెక్ట్ గా చెప్పేస్తాడని నేనైతే నమ్మలేదు. ఎందుకంటే ఒక బ్రాహ్మణులు లేకపోతే వాళ్ళ విషయం పక్కన పెడితే ఈయన 100% చెప్పింది జరుగుతుంది అనేది నేనైతే అస్సలు ఇప్పుడు జ్యోతిష్యంలో నాకున్న డౌట్స్ ఏంటంటే, జ్యోతిష్యం అనేది మొత్తం ఒకటే. అంటే శాస్త్రం, ఆ శాస్త్రాల్లో రకరకాల శాస్త్రాలే ఉండవు. జ్యోతిష శాస్త్రం అనేది ఒకటే ఉంటుందని అయితే నేను అభిప్రాయపడుతున్నాను నాకు తెలిసినంతలో. ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, ఈ రోజు మనం ఒక సోకాల్డ్ ఒక ఛానల్ ని మార్నింగ్ ఓపెన్ చేస్తే, ఒక ఛానల్లో ఒక రాశి వారికి ఒక కలర్ బాగుంటదంటే, ఇంకొక ఛానల్ ఓపెన్ చేస్తే అదే రాశి వారికి ఈ కలర్ బాగుంటుందని ఇంకొక అతను చెప్తాడు. అలా ఒక మల్టిపుల్ ఛానల్స్ లో వరల్డ్ వైడ్ గా, అంటే ఇండియా వైడ్ ఎత్తుకున్నా కూడా అందరూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్స్పెక్టివ్ చెప్తానే ఉంటారు. నేను అనుకునేది ఎక్కడైనా ఒకటే కదా ఉంటది. ఒక లైన్, ఒక మీటర్ ఉన్నప్పుడు అది మొత్తం ఒకేలా కదా ఉంటది. ఒకరికి ఒకలాగా, ఇంకొకరికి ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు? అందరూ ఒకేలా కదా చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ అది నిజమైతే, సో అది దాన్ని అలా చూస్తూ వెళ్తే అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది ఒక పెద్ద డౌట్. దానికి తోడు ఇలాంటి ఆస్ట్రాలజర్లు కొంతమంది జాతకాలు నమ్ముతున్న వారిని బేస్ చేసుకొని మెయిన్ గా వాళ్ళ మీద ఎలాగైనా డబ్బులు సంపాదించాలనో, లేకపోతే వాళ్ళకి ఒక లైఫ్ మీద ఒక హోప్ క్రియేట్ అయ్యేలాగా మాట్లాడుతూ, ఇలా అయితేనే మీ లైఫ్ బాగుండబోద్దని ఒక ఆశ చూపెట్టి వాళ్ళ లైఫ్ ని వాళ్ళ చేతిలో గుప్పెట్లో పట్టుకునేలాగా చాలా మంది చేస్తున్నారు. అప్పటికి ఈ వేణుస్వామి అనే వ్యక్తి మొన్న రీసెంట్ టైంలో ఆయన ఒక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టాడు. ఏంటంటే, నేను ఇక మీదట నేను ఎలాంటి పొలిటికల్ ఆర్ ఈ సినిమా రిలేటెడ్ నేనేమి పెట్టను, ఎవరి జోలికి వెళ్ళను అని రియలైజ్ అయినట్టు ఒక వీడియో పెట్టాడు. నేను ఓకే, అతను తప్పు అతను తెలుసుకున్నాడు, క్షమించేసిండి అని నేను మా ఛానల్లో ఒక వీడియో చేశాను. అంటే వయసులో పెద్ద వ్యక్తి, ఓకే ఆయన ఏదో క్షమాపణలు అడుగుతున్నాడు, గౌరవించి వదిలేయండి. నమ్మింది మన తప్పు, నమ్మమని ఆయన నాకు తెలిసి అదే మైకిల్, ఏ రోజు ఆయన నన్ను నమ్మండి అని చెప్పింది లేదు. ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. ఐఎమ్ నాట్ వేణుస్వామి ఫ్యాన్, నాకు అవసరం లేదు కూడా. నా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే వేణుస్వామి ఏ రోజు నన్ను నమ్మండి, నా జ్యోతిష్యాన్ని రమ్మని నా దగ్గర రండి అని అయితే నేను ఎప్పుడు వినలేదు. ఓకే, ఇండైరెక్ట్ గా వేరే రకంగా నాకంతా తెలుసు, నన్ను నమ్మితే మీకు మేలు చేస్తానని ఇంకో రకంగా చెప్పుకున్నాడేమో కానీ, ఇండైరెక్ట్ గా అతనికి ఆయన అడ్వర్టైజ్ చేసుకున్నాడేమో కానీ డైరెక్ట్ గా ఎప్పుడు చెప్పలేదు. చెప్పి మోసం చేసే వాళ్ళతో పోల్చుకుంటే చెప్పకుండా కామ్గా ఉన్న వేణుస్వామికి నేను కొంచెం రెస్పెక్ట్ వరకు ఇవ్వగలుగుతాను. బట్ అతను అంత సెలబ్రిటీ సర్కిల్ పెట్టుకొని, అంత ఏజ్ పెట్టుకొని, పెద్ద పెద్ద వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ లిస్ట్ ఉన్న వేణుస్వామి డైరెక్ట్ గా వచ్చి ఆయన క్షమాపణలు చెప్పాడు. ఏది ఈ సోషల్ మీడియాలో, ఆయన ఇన్స్టాగ్రామ్. అది నాకు ఓకే అనిపించింది. అంటే ఓకే, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదన్నట్టు ఆయన చెప్పినటువంటి ఆ మాటలు కానీ, ఆయన క్షమాపణలు కోరిన విధానం ఎందుకో నాకైతే క్షమించమనేది మన ఛానల్ కూడా వీడియో పెట్టాను నేను. బట్ మళ్ళీ ఈ నాగ చైతన్యకు సంబంధించి మరియు శోభితా దూపాలకు సంబంధించి మళ్ళీ ఆయన జ్యోతిష్యాలు చెప్పడం, ఈ ఎలా ఉండబోతున్న ఫ్యూచర్ చెప్పడం, ఇది ఎంతవరకు కరెక్ట్? నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు. నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నార్మల్ గా దేవుడిని నమ్మడం అనేది చాలా మంచి పని. ఎందుకంటే దేవుడు అనే వ్యక్తి మనకు సోర్స్ ఇస్తాడు, మనం అన్ని నమ్ముతాం. దేవుడిని అడ్డం కొంతమంది చెప్పేటోళ్ళు ఉంటారు. ఆస్ట్రాలజీ ఉంటది, న్యూమరాలజీ ఉంటది. కొంతలో కొంత నాకు న్యూమరాలజీ కూడా వచ్చు. నేను పేరుని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని చెప్పేది కూడా నేను నేర్చుకున్న చదివే. దాని ప్రకారం ఒక మనిషి వ్యక్తిత్వాన్ని చెప్పేది న్యూమరాలజీ. మనిషి ఎలా ఉండదని చెప్పేది ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ నమ్మను, న్యూమరాలజీ నమ్ముతాను. మనిషి వ్యక్తిత్వం ఉంటది అనేది నేను 100% నమ్ముతా. అది చెప్పొచ్చు.
రాశి ఫలాలు కూడా న్యూమరాలజీ కరెక్ట్ అంటావా? న్యూమరాలజీయే కరెక్ట్ అంట నేను ఆస్ట్రాలజీ కంటే. ఎందుకంటే న్యూమరాలజీ అనేది ప్రాక్టికల్, వాస్తవం. ఆస్ట్రాలజీ అనేది ఒక మనిషి తాలూకు ఇంపాక్ట్, లైఫ్ ఇంపాక్ట్ ని నెంబర్స్ ఎలా డిసైడ్ చేస్తాయి అనుకుంటున్నావు నువ్వు? నెంబర్స్, న్యూమరాలజీ అంటే నెంబర్స్ ఒకటే కాదు. బేసికల్ చెప్పాలంటే న్యూమరాలజీ అంటే మనిషి పేరును బట్టి ఎలా చేంజ్ అవుతాయి. న్యూమరాలజీ మీద బేస్ ఎలా ఉంటది ఒక లైఫ్ అనేది చెప్పు. ఒక నీకు తెలిసిన దాంట్లో వరకు చెప్పు. మనిషి పేరును బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని చెప్పడం న్యూమరాలజీ. మనిషి పుట్టిన డేట్లను బట్టి, వాళ్ళు పుట్టిన టైం, సెకండ్స్, నెంబర్లను బట్టి వాళ్ళ లైఫ్ ఉంటది అనేది నమ్ముతాను. ఎందుకంటే పలానా టైంలో పుట్టాడంటే ఆయనకు ఒక పేరు పెడతారు. పలానా నక్షత్రం, పలానా రాశి ఫలాలు కూడా దాంట్లో వస్తాయి. ఆ నెంబర్ను బట్టి ఇప్పుడు మనం గ్రహాలను నమ్ముతాం, నవగ్రహాలను నమ్ముతాం. సైన్స్ కంటే ముందే ఎలా ఉన్నాయనేది చెప్పారు మనకు. చారిత్రకంగా బయటికి ఎప్పటి నుంచో గోడల మీద కూడా లిఖించబడ్డాయి, తాళపత్రాల్లో లిఖించబడ్డాయి. అవన్నీ సైన్స్ కనిపెట్టక ముందే కనిపెట్టారంటే అర్థం ఏంటి? ఎప్పటి నుంచో పురాతనంగా వస్తున్నాయి. సో దాన్ని బట్టి బేస్ చేసుకొని మనుషులు పుడతారు, వాళ్ళ రాశుల్ని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటది అనేది వాస్తవం. నీ లైఫ్ ఇలా ఉంటదని డిసైడ్ చేసేది అబద్ధం అని నేను అంట. ఆస్ట్రాలజీ అంటే అబద్ధం. ఫ్యూచర్ లో ఫలానా రోజు ఫలానా పని చేస్తావు అనేది అబద్ధం. ఈ రోజు నువ్వేం చేస్తున్నావో నీకే తెలియదు. రేపు నువ్వు ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటావు, సిచ్యువేషన్ బట్టి మారిపోద్ది. నువ్వు ఊరికి వెళ్ళాల్సినాడు, ట్రైన్ క్యాన్సిల్ అయితే ఏం చేస్తావు? నువ్వు అనుకుంటావు వెళ్తానని, క్యాన్సిల్ అయితే ఏడే ఉంటావు. ఫ్యూచర్ అనేది చెప్పడం రాంగ్. అది ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, యాక్చువల్ గా నేను చిన్నప్పటి నుంచి వింటున్న కథ ప్రకారం చిత్రగుప్తుడు అనే వ్యక్తి అంటే మన పాపాలన్నిటిని ఆయన రాసుకొని పైకి వెళ్ళిన తర్వాత శిక్షిస్తారు, నూనెలో వేస్తారనో లేకపోతే వాట్ ఎవర్ వాళ్ళు ఏదో మెనూ కార్డ్ పెట్టుంటారు కదా, దాని ప్రకారం మనల్ని హింసిస్తారనేది అయితే ఒకటి ఉంటది. ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, మన తలరాతలు రాసేది ఎవరు అనేది ఒక నాకు డౌట్. అందరూ అనేది బ్రహ్మ అంటారు. బ్రహ్మ మన తలరాతలు రాస్తే మనం ఆ తలరాత పట్టి మనం ఇక్కడ భూమి మీద పుట్టిన తర్వాత మన నడవడిక అనేది జరుగుతుంటది. ఇతను రాసిన దానికి మనం ఫాలో అయిన దానికి పైకి వెళ్ళిన తర్వాత మనకేంటి అంటే అందరూ చెప్తున్నది. నువ్వు అడిగింది 100% క్వశ్చన్ కరెక్ట్. ఆయన రాస్తాడు, మనం పాటిస్తాము, పాటించి పైకి వెళ్ళిన తర్వాత మనం చెప్పింది చేసినందుకు మనకు శిక్ష ఏంటి మళ్ళీ పైన అనేది నా డౌట్ చిన్నప్పటి నుంచి. బ్రహ్మ రాసిన తలరాత నువ్వు పింటూ పెన్ను నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తావు అని రాయడు. నువ్వు చెప్తావు ఓకే, కొంతమంది చెప్తున్న వాదన విను. నువ్వు ఏది మాట్లాడినా అంటే నువ్వు ఏం చేసినా నీ లైఫ్ లో అంతా తలరాతరా ఎండ్కి వచ్చేది ఏంటి? తలరాతరా, నీ తలరాత ఇలా రాసి పెట్టింది. ఏదైనా జరగని, ఒక సాడ్ థింగ్ జరగని, ఒక గుడ్ థింగ్ జరగని, లేకపోతే వాట్ ఎవర్ మన లైఫ్ లో ఏది జరిగినా ఫస్ట్ వచ్చేది ఏంటి? నీ తలరాత, నీ టైం బాగుంది. ఇవే కదా వింటాం మనం. తలరాత్ర పాపం, తలరాత ఏంటి? అప్పుడు రాసిన తలరాత ఎవరు? బ్రహ్మే కదా. బ్రహ్మ రాసిన తలరాత రాయడు. చెప్పేది తప్పులు చేయమని రాయడు, మంచి చేయమని రాయడు. మరేం రాస్తాడు? నువ్వు ఎక్కడ పుట్టాలి, నువ్వు ఏ కార్యం కోసం పుట్టావు, నీ లైఫ్ లో నువ్వు చేసే మంచి పనులు కొన్ని ఉన్నాయి, అవి చేయగలవాలి. ఇప్పుడు కృష్ణుడు పుట్టాడు, కృష్ణుడు తలరాత రాసింది బ్రహ్మ నువ్వు అంటావా? ఇప్పుడు దేవుడు రాముడు మనిషే, కృష్ణుడు మనిషే. వీళ్ళు భూమి మీద చేసే కార్యాలు మంచి చేస్తారు అని పుడతాడు అంతే. బ్రహ్మ రాసేది ఇతను కార్యం కోసం పుట్టాడు, అది నీ తలరాత అంతే. నువ్వు దానికోసం పుట్టావు. నీ లైఫ్ లో నువ్వు కూడా ఒక కార్యం కోసమే పుట్టుంటావు. అవును. ఇప్పుడు నేను మధ్యలో చేసే నీ పనులు మంచివైతే మంచి, చెడు చేస్తే చెడు. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు పనులు నువ్వు వేసే అడుగులు ప్రతిదీ గమనిస్తా ఉంటాం. నేను ఒక కార్యం కోసం పుట్టించినప్పుడు నువ్వు ఆ కార్యం కోసం నడవకుండా తప్పుదారులు పట్టినప్పుడు నీకు శిక్షలు పడతాయి అనేది నాకు తెలిసినంత వరకు ఒక అవగాహన. ఓకే,
అంటే బ్రహ్మ జస్ట్ ర్యాండమ్ గా రాసి పడేస్తాడు, ఇలా 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 ఇలా, అంతేనా? ర్యాండమ్ గా అంటే ఒక వ్యక్తి పలానా సిచ్యువేషన్ కోసం పలానా కార్యం కోసం పుడతాడు. జననం 10 మరణం. మందిని ఇన్స్పైర్ చేయడం కోసం ఒక వ్యక్తి ఉండాలి. జనాలు పలానా టైంలో ఒక సిచ్యువేషన్ ని తెలుసుకోవడం కోసం ఈ మనిషి వచ్చి చేస్తాడని దానికోసమే చిన్న లింక్, ఒక రోజు కోసం పుడతాడు కానీ 100 రోజులు 100 ఏళ్ళు బతుకుతారు. ఇప్పుడు ఈ 100 ఏళ్ళలో నువ్వు చేసేటి మంచిలేంటి చెడులేంటి అనేది అది కూడా లెక్కించబడుతుంది. అంటే దాన్ని నా అంచనా ప్రకారం ఇన్ని వేల జీవరాశుల తాలూకు తలరాతని, అంటే కొంతమంది ఎలా అంటే జస్ట్ పుట్టించి వదిలేస్తాడని నువ్వు చెప్పినట్టు చెప్తారు. కొంతమంది మనం ఏం చేస్తున్నాం అనేది, ఇప్పుడు లైక్ కొన్ని మూవీస్ తీసుకో, నీకు అర్థమవుతుందా? రీసెంట్ టైంలో వచ్చిన రాధేశ్యామ్ మూవీలో కూడా ఒకటి ఉంటది ఆస్ట్రాలజీకి సంబంధించి. ఏంటి, మనం ఆలోచిస్తున్నామని భ్రమపడతాం, మన ఆలోచనలు కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటాయి. లైక్ చేతిలో గీతలు చూసి చెప్పేస్తున్నాడు ఆ క్యారెక్టర్, అలా చెప్తుంది. మనం ఆలోచిస్తున్నాం అనుకుంటున్నాం అంతే, జస్ట్ ఈ ఆలోచిస్తున్నాం అన్నది కూడా ఆల్రెడీ డిసైడెడే. అలాంటప్పుడు ఏ పాపాలు చేసిన వ్యక్తి కూడా నరకానికి వెళ్ళి అనుభవించడం ఏంటి? కాదు. ఇప్పుడు ఒకటి మైకేల్, నువ్వు చెప్పిన రీజన్ ప్రకారం ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకడు ఒక బాంబ్ బ్లాస్ట్ చేసి ఒక 30 మంది లేపేశాడు, లేకపోతే ఒక 300 కుటుంబాలు రోడ్డు మీద పడిపోవడానికి రీజన్ అయ్యాడు ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తిని పుట్టించి బ్రహ్మ ఏం చేస్తాడు అనేది నా కాన్సెప్ట్. అందులో అమాయకులు ఉంటారు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ఎంతో మంది అన్యం పుణ్యం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో వీడిని, ఇలాంటి వాడిని పుట్టించడం వల్ల వాళ్ళందరూ చనిపోవడం ఏంటి? వీడిని చంపేసి అయిపోతుంది. కర్మ. ఎక్కడి కర్మ? 100 మంది జనాలు చేసుకున్న కర్మ. ఉన్న వాళ్ళు పూర్వ జన్మలోనో అంతకు ముందు జన్మలోనో చేసిన తప్పులు తదుపరి జన్మలో నువ్వు అనుభవిస్తావని కృష్ణుడు చెప్తాడు. నీకు చెప్పాలంటే మహాభారతంలో ధర్మరాజు యుద్ధం చేయకుండా ఆ పాచికలు ఆడకపోతే మొత్తం అసలు యుద్ధమే ఉండేది కాదు కదా. నా బిడ్డలు చనిపోయే వాళ్ళు కాదు కదా అని చెప్పేసి అడుగుతుంది. దానికి కారణం ఏంటి అని చెప్పి కృష్ణుడిని అడుగుతుంది. కృష్ణుడిని అడిగితే నీ భర్త వల్లే చనిపోతారు, నీ భర్త పూర్వ జన్మలో 100 హంసల్ని చంపితే దాని తల్లి ఏం చేస్తుందంటే, నా బిడ్డల్ని చంపావు, నువ్వు వచ్చే జన్మలో 100 మంది పిల్లల్ని కంటావు, నీ కళ్ళ ముందే వాళ్ళు చనిపోతారని ఒక శాపం పెడుతుంది. ఆ రకంగా పూర్వ జన్మలో చేసుకున్న కొన్ని తప్పుల వల్ల ఈ జన్మలో ఇప్పుడు చిన్న పిల్లలు చనిపోయారంటే ఆడిపోయిన జన్మలో చిన్న పిల్లోడిని చంపేసి ఉంటాడు, దానికి కర్మ ఈ జన్మలో అనుభవిస్తున్నాడు. ఆడు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు చనిపోతున్నాడు. ఒకడు ముసలోడు అయ్యాక చనిపోతాడు, ఒకడు కుర్రోడుగా ఉన్నప్పుడు చనిపోతాడు. వాడు చేసిన కర్మ వల్ల ఈ జన్మలో వాడు అనుభవించాలి, తప్పదు. వాళ్ళందరినీ కర్మ అనుభవించడం కోసం వీళ్ళు పుట్టిస్తాడు, ఇటు చంపేస్తేనే కదా వాళ్ళు వస్తారు, లేకపోతే ఎలా చేస్తారు? ఓకే, నువ్వు నమ్ముతున్న సిద్ధాంతం ఓకే, బట్ ఇంకా నాకు సాటిస్ఫైడ్ గా ఆన్సర్ అయితే దొరకలేదు. ఒకవేళ ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా నేను అడిగిన క్వశ్చన్స్ కి నాకు సాటిస్ఫాక్షన్ కలిగేలాగా మీరు ఆన్సర్ ఇవ్వగలిగితే ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి ఓకే, తను చెప్పినంత వరకు తన పర్స్పెక్టివ్ తను చెప్పాడు, బట్ ఎక్కడో నాకు ఇంకా కన్వీనియన్స్ గా అనిపించలేదు. బికాజ్ ఆ క్వశ్చన్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. బట్ ఓకే, ఇప్పుడు పక్కన ఈ ఆస్ట్రాలజీ కొంచెం పక్కన పెట్టి మళ్ళీ కమింగ్ టు ద పాయింట్, కమింగ్ టు ద సబ్జెక్ట్, మన వేణుస్వామి గురించి మరి ఇంకొకసారి మాట్లాడదాం మైకేల్. సో వేణుస్వామి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా మాట్లాడుతూనే వెళ్తున్నాడు. ఆల్రెడీ అతని మీద కేస్ ఫిలిం ఛాంబర్ లో మరియు మా అసోసియేషన్ లో పెట్టాలని ఇప్పటికే చాలా వరకు కొన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ లో కూడా వీటిలో మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ అతని మీద చర్యలు ఉండేలాగా చేస్తాం అనుకుంటున్నారు. ఆస్ట్రాలజర్లు నిజంగా జ్యోతిష్యం చెప్పడం తప్ప, అంటే ఆస్ట్రాలజీయే తప్ప? దీనికి నువ్వేమంటావు? ఆస్ట్రాలజీ తప్పని నేను చెప్పట్లేదు. ఆస్ట్రాలజీ అనేది చెప్పాల్సిన వాళ్ళు చెప్తే మంచిదని నేను చెప్తున్నాను. నువ్వు నోటితో తప్పులు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, నువ్వు నోటితో చేయాల్సిన పనులన్నీ చేస్తూ అదే నోటితో నువ్వు మంచి చెప్తే జరుగుతుందని నేనైతే అస్సలు నమ్మను.
ఉమ్, నువ్వు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నావు. ఆయన ఒక బార్ షాప్ కి మెయిన్ పబ్ CEO. పబ్ పబ్కి పబ్ ఒక పబ్ 4 పబ్బులు ఉన్నాయి ఆయనకి. అంటే ఆయన పబ్బులు ఉన్నాయి. తెలిసిన వాళ్ళకి, అంటే ఆయనే ఆ పబ్బులు ఎవరైతే ఉంటారో బడా వాళ్ళు వాళ్ళందరికీ కింద ఇతను మెయింటైన్ చేసుకుంటాడు. ఆ పబ్బులు 4 పబ్బులు ఉన్నాయంట. మెయింటైన్ చేస్తాడు. ఈయన చికెన్ తింటాడంట రెగ్యులర్ గా. చికెన్ తింటాడు, లిక్కర్ తీసుకుంటాడు. ఇంకా తీసుకుంటాడంట. అలాగే మంచి చెప్తాడంట మనుషులకి. ఉమ్. అది ఎంతవరకు కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు చెప్పు. అది ఎంతవరకు కరెక్ట్ అలా చెప్పు. యాజ్ పర్ ద ఒక కమ్యూనిటీ నేను అంటుంది, ఆ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళ ఈ గైడ్ లైన్స్ ప్రకారం నేను అనుకుంటుంది ఏంటంటే, ఈ మద్యం అనేది, ఈ ఏదైతే ఈ నీచు ఇలాంటి వాటికి ఎవరు తీసుకోకూడదు. అది ఒక ధర్మం, వాళ్ళు పాటించాల్సిన నిష్ట అది. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను బ్రాహ్మణ కాదా అనేది ఒకటి మెయిన్ డౌట్. ఎందుకంటే అంటే ఈ కైండ్ ఆఫ్ నేను తింటాను, ఇలా తాగుతాను, అలా చేస్తాను, ఇంకా నేను ఇంకా పర్సనల్ గా ఏమున్నాయో ఆయనకి చెప్పలేదు. అవన్నీ ఇప్పుడు చాలా వరకు ఉంటాయి, బట్ ఎవరు చెప్పుకోవట్లేదు. మోస్ట్ ఆఫ్ ది నా సిచ్యువేషన్ ఇలా ఉండబోతుంది, నేను ఇలా ఉంటాను, నేను ఇంతే అనేంతలో ఆయన అయితే చెప్పుకొచ్చాడు బయటకు. అండ్ ఆయన ఇంకొకటి, వేణుస్వామి లాంటి వ్యక్తి ఎందుకు ఫేమస్ అయ్యాడు అనేది కూడా ఒక క్వశ్చన్. బికాస్ ఆఫ్ సెలబ్రిటీస్ లైఫ్ గురించి చెప్తూ వచ్చాడా, అతను చెప్పిన నిజమయ్యా అని అందరు నమ్మడం వల్ల వచ్చాడా, లేదంటే ఆయనకి సెలబ్రిటీస్ కున్న రిలేషన్షిప్ బయట పెట్టడం వల్ల ఇతను ఎంత ఫేమస్ ఓ వ్యక్తి అనేంతలా అందరూ నమ్మడం వల్ల అంత ఫేమస్ అయ్యాడా, ట్రోల్స్ వల్ల, ఎలాగోలా తెలియదు కానీ మొత్తానికి అయితే ఫేమస్ అయ్యి కూర్చున్నాడు ఆయన. బిగ్ బాస్ కూడా వెళ్ళబోతున్నాడు అంట. ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ కి వెళ్తే అసలు అతను గెలుస్తాడా లేదా అన్నది కూడా అతని జాతకం ప్రకారం అతను చూసుకొని చెప్పేస్తాడు. అతనికి తెలుసు వేణుస్వామి లైఫ్ లో ఏం జరగబోతుంది అనేది వేణుస్వామికి తెలుసు అంట. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తాడో లేదో తెలుసు, బిగ్ బాస్ లో విన్ అవుతాడో లేదో తెలుసు, అన్ని ముందే తెలుసు. అసలు బిగ్ బాస్ ఆయన పర్స్పెక్టివ్ ప్రకారం ఆయనవి చేసేటివి తెలుసని ఆయన చెప్తాడు డెఫినెట్ గా. మనలాంటి వాళ్ళు నమ్ముతారు, నిజంగా చెప్పేటోళ్ళు ఉంటారు, వాళ్ళని నమ్మొచ్చు. దేవుడిని నమ్మడం కరెక్ట్, శాస్త్రాలను నమ్మడం కరెక్ట్, ఆస్ట్రాలజీని న్యూమరాలజీని నమ్మడం కరెక్ట్. కానీ కరెక్ట్ పర్సన్ దగ్గరే నమ్మాలి అని నేను దాని మీద బలంగా నిలబడుతున్నాను. ఎందుకంటే వేణుస్వామి లాంటి వ్యక్తులు చాలా మందే ఉంటారు. నువ్వు గల్లీకి ఒకళ్ళు ఉంటారు, నువ్వు ఏ గల్లీలోకి వెళ్ళినా జ్యోతిష్యాలయం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, చెప్తా ఉంటారు. చాలా మంది వాళ్ళ మాటలు నిజమని నమ్మేటోళ్ళు ఉంటారు, నిజంగా చెప్పేటోళ్ళు ఉంటారు. అందరి వల్ల సాధ్యం కాదు, కొంతమంది వల్లే సాధ్యం. ఆ కొంతమందిలో ఈయన ఉన్నాడా లేదా అనేది నాకు తెలీదు. ఒకవేళ ఆయన కూడా చెప్పేది కరెక్టే అవ్వచ్చు, కానీ ఆయన చేసే కొన్ని పనులు వల్ల ఆయన చెప్పేది కరెక్ట్ కాదని నేను నమ్ముతాను. ఓకే, వేణుస్వామి లాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు లాస్ట్ గా? నేను చెప్పేదే ఉంది, జనాలు అందరు కలిసి ఏదో డిసైడ్ అయ్యింటారు, దాని వల్ల మొత్తం మారే. నేను జనాలకి ఏం చెప్పాలనుకున్నా, వేణుస్వామికి నేనేం చెప్తాను, జనాలకి ఏం చెప్పాలి, అలా జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి ఏం చెప్తావు అంటున్నా అంతే. జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి అని అంటే, నిష్టగా నిజం చెప్పే వాళ్ళని జ్యోతిష్యం చెప్పండి. అనవసరంగా బూటకాలు చెప్పి జనాల్ని మభ్యపెట్టి వేస్ట్ చేయొద్దు వాళ్ళ లైఫ్లు. ఆడి దగ్గర 10 రూపాయలు ఉంది, నా దగ్గర 10 రూపాయలే ఉంది, అందరి దగ్గర 100 రూపాయలు ఉంది, నేను ఎప్పుడు 100 రూపాయలు సంపాదిస్తాను అని ఒక స్వామి దగ్గరికి వెళ్తాడు. ఆ స్వామి మంచోడైతే నువ్వేం నాకు ఇవ్వబడలేదు నాయన, నీకు పలానా టైంలో నీకు మంచి జరుగుతుంది, ఆ రోజు నీకు 100 రూపాయలు వస్తుంది చెప్తాడు. బూటకం చేసే వాళ్ళు ఏం చేస్తారు, నీ దగ్గర 10 రూపాయలు ఉంది కదా, ఒక 5 రూపాయలు నాకు ఇవ్వు, ఈ 5 రూపాయలతో నేను పూజ చేసి నీకు 100 రూపాయలు వచ్చేలా చేస్తాననేది బూటకం. దేవుడిని నమ్మేవాడు డబ్బులు ఆశించాడు. ఇప్పుడు జ్యోతిష్యుల్లో కూడా చాలా రకాల జ్యోతిష్యాలు ఉన్నాయి. చిలక జ్యోతిష్యం అని ఒకటి ఉంది అబ్బాయి, అది దాంట్లో ఉన్న మిస్టరీ నాకు ఎప్పటికీ అర్థం కాదు. అంటే ఏంటంటే చిలక ఒక కార్డు తీస్తుంది. ఒకసారి ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు చిలక జ్యోతిష్యం అక్కడ చెప్తుంటే వెళ్ళి చూపించుకున్నాను నేను.
చూపించుకుంటే ఒక కార్డ్ నా పేరు మీద ఒక కార్డ్ తీస్తే అందులో కృష్ణుడు బొమ్మ వచ్చింది. కృష్ణుడు బొమ్మ వచ్చింది కదా, ఏదో చెప్పాడు నీకు లైఫ్ ఎలా ఉండబోతుంది, నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని ఏదో అది తీసిన దాని ప్రకారం ఏదో. అంటే నేను నమ్మేది ఏంటి, దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్ లో పెట్టేటప్పుడు ఫోటోలు అది చూడదు. దానికి మనం ఆ ఫోటోలో మనం డిజైన్ చేసిన ఆ కృష్ణుడు బొమ్మని లేకపోతే శివుడు లేకపోతే పార్వతో ఆ బొమ్మలకి ఆ పేర్లు పెట్టామని వాళ్ళని మన దేవుళ్ళ కొలుస్తున్నాం అనేది చిలకకి అర్థమయ్యే ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు చీమ ఒక విషయాన్ని ఎలా చూస్తుందో మనకు తెలుసా? లేకపోతే వేరేది ఏదైనా ఒక ఇన్సెట్ ఒక విషయాన్ని ఎలా చూస్తుందో మనకు తెలియదు. అలాగే చిలకకు కూడా మనం గాడ్ ని దీన్ని గాడ్ అనుకుంటున్నామని, వీళ్ళని గాడెస్ అనుకుంటున్నామని చిలకకి తెలిసే అవకాశం లేదు కదా. సో కార్డ్ లో పెడతాడు, దాన్ని తీసిన తర్వాత ఏదో అది తీస్తుంది వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారమో లేదు ఒక నిజమే అనుకుందాం, తీస్తుంది. తీసిన తర్వాత ఒకటి చెప్తుంది. కాసేపు తర్వాత ఒక 2-3 చూపించుకున్న తర్వాత మళ్ళీ నువ్వు రివర్స్ వచ్చి నీ పేరు మళ్ళీ చెప్తే అదే కార్డు తీస్తుందా అంటే గ్యారంటీ లేదు. నేను తీసిన తర్వాత మళ్ళీ వచ్చి కార్డు తీయమంటే వేరే కార్డు తీసింది అది. సో అదే అంటున్నా నేను, ఇక్కడ చిలక దోషం వాళ్ళు చిలకను నమ్ముకొని వాళ్ళ జీవన శైలి నడుపుతుంటారు తప్ప చిలక దోషాన్ని ఎప్పటికీ నమ్మేది లేదు. ఎందుకంటే అది ఈ మధ్య కాలంలో ఈ IPL సెషన్ టైంలో అయితే అసలు చిలక దోషం మీద కొన్ని అంటే 100 కోట్లు బెట్టింగ్ జరిగిందంట, 100 కోట్ల డబ్బు చేతులు మారిందంట చిలక దోషాన్ని నమ్మి. చిలక జ్యోతిష్యాన్ని నమ్మడం ఏంటి? చిలక్కి సన్ రైజర్స్ టీమ్ ఏం తెలుసు, ముంబై ఇండియన్స్ ఏం తెలుసు? అసలు ఆ కార్డులో నువ్వు ఆ కార్డ్సే పెట్టావని దానికి ఏం తెలుసు? దాన్ని చూపెడతావా? నువ్వేమన్నా నువ్వు పిలిస్తే వచ్చి తీసి వెళ్ళిపోద్ది అంతే. నువ్వు అందులో ఏ కార్డ్స్ పెట్టావు? ఒక కార్డ్స్ ఏమో అవి పెడతావు, ఒకసారేమో దేవుళ్ళు పెడతావు, ఒకసారేమో ఇంకేదో పెడతావు. నీకు నచ్చింది నువ్వు పెడతావు, నువ్వు చెప్పింది అది వచ్చి తీసిపోద్ది. దాన్ని బట్టి నువ్వు డిసైడ్ చేసి చెప్తున్నావు, దాన్ని జనం నమ్ముతున్నారు. ఇలా మైకంలో బతికేస్తున్నారు అంతే. చాలా ఉన్నాయి ఇలాంటివి. చిలక జ్యోతిష్యం అని, లేకపోతే చెయ్యి చూసి చెప్తారని, ఫేస్ చూసి చెప్తారని, కళ్ళు చూసి చెప్తారని చాలా ఉన్నాయి. పేరుని చూసి చెప్పేది నేను నమ్ముతాను. యాక్చువల్లీ అది ఫ్యూచర్ కాదు, నీ వ్యక్తిత్వాన్ని మాత్రమే చెప్తారు న్యూమరాలజీలో. దాన్ని నేను నమ్ముతాను. ఓకే, ఇట్స్ ఓకే, నువ్వు నమ్ముతున్న న్యూమరాలజీ వ్యక్తిత్వాన్ని చెప్తారు, అది నమ్మొచ్చు. న్యూమరాలజీ గురించి నేను ఎప్పుడు పెద్దగా వినలేదు. అండ్ ప్లస్ ఈ మధ్య కాలంలో ఏదో సోషల్ మీడియాలో పెట్టాలి కాబట్టి కంటెంట్ వైజ్ ఏదో పెడుతున్నారు న్యూమరాలజీ గురించి, కానీ న్యూమరాలజీకి సంబంధించి ఇప్పటి వరకు నేను పెద్దగా వినలేదు. ఆస్ట్రాలజీ గురించి వినడం మెయిన్ గా. ఓకే, కొంచెం టాపిక్ మార్చుకుంటే మంచి జరుగుతుంది నువ్వు నమ్ముతావా? ఏంటి పేరు మార్చుకుంటే నా లైఫ్ మారుతుందని దాన్ని నమ్ముతావా? నమ్ముతాను, ఎందుకో తెలియదు బట్ నమ్ముతాను. ఎందుకో చెప్తాను, అది కూడా ఎందుకో చెప్తాను విను. బేసిక్ గా అంటే ఇప్పుడు నేను నాకున్న నేమ్ ని కట్ చేసి హాఫ్ నేమ్ గా పెట్టుకున్నాను. నేను ఎప్పుడైతే నా నేమ్ ని ఈ రామ్ గా పెట్టుకున్నానో అప్పటి నుంచి నా లైఫ్ లో ఒక పాజిటివ్నెస్ కానీ, ఐ థింక్ నాకు ఆపర్చునిటీ వైజ్ కానీ, నాలో ఉన్న అంటే నా సర్కిల్ వైజ్ కానీ వీళ్ళు ఎక్కువ గ్రోన్ అవుతూ వచ్చింది. లైఫ్ కొంచెం సెటిల్ అయ్యేరా కానీ మారుతూ వచ్చింది. సో అది మాత్రం నోటీస్ చేశాను నేను. బికాస్ ఎందుకో దాని వెనకాల ఏ కైండ్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి, ఏ కైండ్ ఆఫ్ దానికి వెనకాల ఏం కైండ్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. న్యూమరాలజీ అనేది మనుషులు నోట్లోంచి పలికే పేరు. నీ పేరుని 100 మంది పలుకుతుంటే నీ లైఫ్ మారుతుంది. 100 మంది నువ్వు వీడు గొప్పోడు అంటే నువ్వు నిజంగా గొప్పోడు అవుతావు. ఈడు వేస్ట్, దరిద్రుడు అంటే నువ్వు నిజంగా దరిద్రుడు అవుతావు. హీరో విశ్వక్సేన్ దినేష్ ఒరిజినల్ నేమ్. అవును, అప్పుడు దాకా దరిద్రం వెంటాడు. యాక్చువల్ గా అతని పేరు దినేష్. సాయి, ఒక్క నిమిషం, సాయి హర్షసాయి అనుకుంటున్నాను నేను. అతని ఇంకో పేరు దినేష్. అతని పేరు
అతనికి ఇంకో పేరు కూడా హర్ష సాయి అనేది కూడా విశ్వక్సేన్కి ఒక నేమ్. అయితే విశ్వక్సేన్ మార్చుకున్న తర్వాత మనోడు తిరుగులేని స్టార్ గా ఎదిగాడు. చిరంజీవి ఒరిజినల్ నేము కొన్నిదల్ల శివశంకర్ వరప్రసాద్. చిరంజీవి అని మార్చుకున్న తర్వాత ఒక స్థాయికి వెళ్ళాడు. రజనీకాంత్ అసలు నేము శివాజీ గైక్వాడ్. రజనీకాంత్ అని మార్చుకున్న తర్వాత ఒక స్థాయికి వెళ్ళాడు. ఓకే, పవన్ కళ్యాణ్ గొప్పోడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్, వీర ఫ్యాన్ ఫాలోయింగ్, సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ అని 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 ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్తే కళ్ళు నోరు మూసుకుంటారు. అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. మనుషుల నోట్లో ఏది ఎక్కువ నాంతదో అదే నిజం అవుతుంది. నీ పేరు వేరేగా మార్చుకొని పలికిచ్చావంటే నీ పేరు మారుతుంది, నీ లైఫ్ మారుతుంది. అది నేను 100% నమ్ముతాను దాని గురించి. ఓకే 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 నేనైతే నమ్ముతాను. ఆ నేమ్ చేంజ్ చేసుకుంటే లైఫ్ బాగుంటది అనేది ఆ కాన్సెప్ట్ నమ్ముతాను తప్ప అది ఎందుకు అనేది నాకు నువ్వు చెప్తే తెలుస్తుంది రీజన్. సమంత మరియు నాగ చైతన్య గురించి ఒకసారి మాట్లాడుకుందాం. వీళ్ళు అంటే 2017లో లవ్ చేసి, అదే 2017లో పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందు ఒక 9 years ఏం మ్యాచ్ చేసే మూవీ రిలీజ్ టైం నుంచి వాళ్ళకి ఒక రిలేషన్షిప్ ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రేకప్ అయ్యింది 2021లో. సో మళ్ళీ ఆ అమ్మాయి శోభిత ధూళిపాల ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మోడల్ యాక్ట్రెస్ ఆ అమ్మాయి 2016లో ఒక కాంపిటీషన్ లో టైటిల్ గెలుచుకుంది. బట్ నాకు చాలా రీజన్స్ వీళ్ళిద్దరు విడిపోయే టైంలో వినపడ్డాయి. ఐ థింక్ వేరేదో సమంతకు ఒక అఫైర్ వేరేదేదో నడిపిందని, లేదు నాగ చైతన్య తను ఒక మెంటాలిటీ బాగుండదని, ఇలా చాలా కైండ్ ఆఫ్ రీజన్స్, చాలా కైండ్ ఆఫ్ గాసిప్స్ బయటకు వచ్చాయి. సో ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న టైంకి అందరూ ఏమనుకుంటున్నారంటే శోభిత వల్లే వీళ్ళ మధ్యన గొడవలు స్టార్ట్ అయ్యాయి, వీళ్ళు విడిపోవడానికి కారణమే శోభిత అనేంతలా ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. నీకు అర్థమైనంత వరకు వీళ్ళ లైఫ్ కి సంబంధించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే వాళ్ళ మైండ్ సెట్లు వాళ్ళు ఇప్పుడు మనం వాళ్ళ పక్కన ఉంటే నువ్వు చెప్పినటువన్నీ నేను నిజంగా నమ్మేటోండి. నువ్వు చెప్పిన ప్రతిదీ రూమరా అని నేనంట. స్వభావం బాగుండదు, సమంత బిహేవియర్ బాగుండదు అని కాదు. పాయింట్ ఏంటంటే మనస్పర్ధలు అనేటివి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రావడం కామన్. ఎవరికైనా వస్తాయి ఈ మధ్య కాలంలో. ఒక హస్బెండ్ అనే వ్యక్తి గౌరవాన్ని కోరుకోవడం కామన్. ఒక సినీ యాక్టర్ గా సమంత ఒక గొప్ప పేరుంది. ఒక గొప్ప యాక్టర్ గా నాగ చైతన్యకి ఒక మంచి పేరుంది. ఒక పెద్ద కుటుంబంలోంచి వచ్చాడనే పేరు జనాల్లో ఉంది. యాక్చువల్లీ ఆ గొప్ప కుటుంబం నుంచి వచ్చాడన్న పేరు తప్ప గ్రేట్ యాక్టర్ అనేది నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను ఇప్పుడు నాగ చైతన్య గారి గురించి వినలేదు. బికాస్ సమంత గారికి ఉన్న వెయిట్ బయట సర్కిల్లో సమంత గారికి ఉన్నటువంటి ఆ వేవ్ కానీ ఆ వెయిట్ కానీ ఎక్కడ నాగ చైతన్య టచ్ కూడా చేయలేడు అనేంతలో ఉండేది. అంటే ఆవిడ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ, ఆవిడ తీసుకున్న రెమ్యునరేషన్స్ కానీ, ఆవిడ చేసిన పెద్ద పెద్ద చిత్రాలు కానీ, ఇప్పుడు హీరో తీసుకోవడం రెమ్యునరేషన్ ఒక 10 crores అయితే హీరోయిన్ ఆల్మోస్ట్ 10 crores తీసుకునేంతలా ఉంటే అది పెద్ద తేడా ఉంది. చెప్తాను, నాగ చైతన్య ఒక గ్రేట్ యాక్టర్ అనడానికి చాలా మంది జనాలు కూడా మైకేల్ ది పాయింట్ ఈస్ హీస్ గుడ్ యాక్టర్ అంతే. గ్రేట్ యాక్టర్ ఇక్కడ బేసిక్ గా నేను నాగ చైతన్య ఫ్యాన్ కాదు, కానీ హీఈస్ వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్ అండ్ చాలా మెచ్యూర్, యాక్టింగ్ లో మెచ్యూరిటీ ఉన్న పర్సన్. సీన్ లో ఎట్లా చేయాలి ఏంటని తెలిసిన పర్సన్. అలాగే ఇద్దరు ఒక కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరు తగ్గరు. నేను ఎంత అంటే నేను అంతనే సిచ్యువేషన్ లో ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యలో గొడవలు వచ్చినప్పుడు విడిపోవడం అనేది కామన్. ఎవరో అమ్మాయి వాళ్ళు విడిపోయారు అనేది అబద్ధం. ఎందుకంటే అంతకు ముందు మనం ఎన్నో వీడియోస్ చూసాం. నాగ చైతన్య సమంత కొన్ని ఇంటర్వ్యూస్ లో కాల్స్ చేసి మాట్లాడితే ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నాం.
ఇలాంటివన్నీ కూడా అసలు ఆ కపుల్ అంతా ఆదర్శప్రాయంగా ఎవరు లేరు. ఎవరు ఇండస్ట్రీ ఉండరు. ఇప్పటికీ నాగ చైతన్య, సమంత ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా గాని ఆళ్ళ కపుల్‌ని ఇష్టపడని వ్యక్తులు ఉండరు. అంత మంచి అవును. కపుల్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆళ్ళంత బాగుంటారు గాబట్టి. ఎందుకంటే అంత లవ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండేది. అవును. ఎవరో వచ్చి మధ్యలో చెడగొడితే పోయేదానికి అది నార్మల్ లవ్ కాదు. మంచి లవ్వే. కానీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల విడిపోతారు. కానీ వాళ్ళు కాంప్రమైజ్ ఎవరికి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేకపోయారనే విషయాన్ని నేను నమ్ముతా. అంటే వాస్తవంగా ఆవిడ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఇదే కరెక్టు. నువ్వేదో ఆడు ఇంకొక అమ్మాయి మధ్యలో పుల్లబెట్టిందేనో, లేకపోతే ఆళ్ళీళ్ళు మాట్లాడుకున్నారనేది నేను నమ్మను. ఆ అమ్మాయి ఏదో లైఫ్‌లో బోల్డ్ మాత్రం సహజం. ఆఫ్టర్ మ్యారేజ్ ఏదో బోల్డ్ సీన్స్ చేసిందని, కొన్ని బికినీ షాట్స్ చేసిందని, కొన్ని యాక్టర్ అంటే ఏంటండి? యాక్టర్ అంటే ఏంటి? అన్ని సీన్‌లు చేయగలగాలి. అన్ని పాత్రల్ని పోషించగలిగే వ్యక్తి నిజమైన యాక్టర్. సమంత ఆ కైండ్ ఆఫ్ జోనర్‌లో చేస్తది అని కూడా నాగ చైతన్యకి తన రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటి నుంచే తెలుసు. కాకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినట్టు, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి. ఇది అక్కినేని కుటుంబం అని నాగార్జున గారు సమంతనేదో ఆవిడ్ని క్రింజ్ చేసినట్లు. సో, దానికి తట్టుకోలేక అంటే సెల్ఫ్ మేడ్ స్టార్ సమంత. తను మోడల్ డిజైనర్ తను బేసిక్‌గా. తను ఆ సిట్యుయేషన్ నుంచి మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎళ్ళింది. ఆల్‌మోస్ట్ 5 లాంగ్వేజెస్ ఉంటే 5 లాంగ్వేజెస్ టచ్ చేసిన హీరోయిన్ అనుకుంటున్నాను నేను సమంత. సో, పెద్ద పెద్ద గ్రేట్ యాక్టర్స్ పక్కన యాక్ట్రెస్‌గా చేసింది ఆవిడ. అంత కష్టపడి పైకొచ్చిన ఆమెకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎవరికైనా ఉంటది. ఆబ్వియస్‌గా సమంత కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటది. కాకపోతే కొంచెం ఎక్కువ ఉంటది. ఒక ఎందుకంటే ఫ్యామిలీలో రామ్ ఒక్క నిమిషం. ఒక ఫ్యామిలీలో పెళ్లి చేసుకున్న తర్వాత మారాలి అమ్మాయిలనేది కోరుకునేది వాస్తవం. అవును. అవును. ప్రతి కుటుంబం కోరుకుంటది. ప్రతి భర్త కోరుకుంటాడు. అవును. ఒక గొప్ప యాక్టర్‌గా ఎదుగుతున్న ఆవిడ లైఫ్‌కి కళ్ళెం వేయాలనుకోవడం, ఆపుకోకుండా ఉండాలనుకోవడం ఆవిడ కూడా కరెక్టే. హ్మ్. నేను ఆపుకోకూడదు. హ్మ్. ఇప్పుడు అమల గారున్నారు. పెళ్లయిన హ్మ్. తర్వాత నుంచి సినిమాలు మానేశారు. హ్మ్. నాగార్జున గారు చెప్పడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఉండే లవ్‌తో ఆవిడ ఆపేసి ఉండొచ్చు సినిమాలు చేయడం. రీసెంట్‌గా ఒక మూవీ చేశారు. చాలా హ్మ్. మంచిగా ఉంది. ఆ మూవీ కూడా అమ్మ క్యారెక్టర్ చేశారు. హ్మ్. అలాగా మంచి క్యారెక్టర్స్ ఉంటే చేయడానికి నాగార్జున గారు గాని, నాగ చైతన్య హ్మ్. గారు గాని ఒప్పుకోవడానికి 100% ఎప్పుడు సపోర్టివ్ గానే ఉంటారు. హ్మ్. కానీ ఒక హ్మ్. యాక్టర్‌గా ఏ హ్మ్. క్యారెక్టర్ అయినా చేయాలనేది సమంత గారిది. హ్మ్. అలా చేయాలనుకున్న సిట్యుయేషన్‌లో ఏముంది దారి మధ్యలో విడిపోవడం తప్ప. హ్మ్. హ్మ్. విడిపోవడం తప్ప ఇంకో దారేముంది. ఇప్పుడు ఆవిడ సినిమాలు మనం చూసుకోవడం ఆపేయాలా? ఆవిడ యాక్టింగ్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేసి మనం అంత స్టార్‌ని చేసామంటే హ్మ్. అప్‌కమింగ్ మూవీస్‌లో ఇంకా మంచిగా చూడాలనే కదా మనం స్టార్‌ని చేసాం జనాలందరూ కలిసి. హ్మ్. 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 ఒక కుటుంబం గూడా అలా చేయకూడదని కోరుకోవడంలో తప్పు లేదు. అదొకటే హ్మ్. దారి. అందుకని విడిపోవాల్సొచ్చింది. హ్యాపీగా మేము విడిపోతున్నామని మంచి లెటర్ రాసుకొని హ్యాపీగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే విడిపోయడానికి ఇప్పుడు కలిసున్నప్పుడు వాళ్ళు లివింగ్ రిలేషన్‌లో ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు వాళ్ళు ఏదైతే లివింగ్ రిలేషన్ వాటెవర్ ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరికి ఒక క్లారిటీ అనేది ఉంటది. అతని మైండ్ సెట్ ఇలాగా, ఈ అమ్మాయి ప్రేమ మైండ్ సెట్ గుడ్డిది గదా! బ్రదరు. యాహ్! తనెలా ప్రేమించుకునేటప్పుడు ఏం తెలీదు. తను ఎలా అనుకుంటుంది లైఫ్ లీడ్ చేద్దామని, ఇతను ఎలా అనుకుంటున్నాడు లైఫ్ లీడ్ చేద్దామని ఒకరికొకరికి తెలుసుంటది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే నుంచే ఆళ్ళ బిహేవియర్‌లో చేంజెస్ వస్తాయి. ఆళ్ళ వే ఆఫ్ టాకింగ్ నువ్వు మారిపోయావు. మాట్లాడితే మారిపోయావు. నువ్వు హ్మ్. ఇదివరకులా లేవు. సో, ఇలా ఉంది. నీ బిహేవియర్ ఇలా ఉంది, అలా ఉందని ఊరికే గొడవలు స్టార్ట్ అవుతాయి. దానికి తోడు పక్కన అమ్మాయి తరపు నుంచి అయితే అమ్మాయి మదర్, అబ్బాయి తరపు నుంచి అయితే అబ్బాయి మదర్. మెయిన్‌గా ఇక్కడ మదర్సే మెయిన్ లీడ్ పోషిస్తున్నారు. అంటే వాళ్ళే ఏంట్రా అమ్మాయి ఎలాంటి నువ్వు కామ్‌గా ఉన్నావని అబ్బాయి వాళ్ళ తల్లి స్ట్రిక్ట్ చేయడం. ఆ అమ్మాయి వాళ్ళ తల్లి గూడా ఆడెవడు నిన్ను అనడానికి, వచ్చేసి ఇంటికి మనకేం తక్కువ నీకు అవసరమైతే రెండో పెళ్లి చేస్తానని చాలా అవ్వలీలుగా మాట్లాడేస్తున్నారు.
ఎప్పుడైతే ఈ సెకండ్ మ్యారేజ్ కాన్సెప్ట్ అమ్మాయి చెవున పడుతుందో, పడ్డప్పుడు ఏంటంటే అప్పుడు వరకు ఆ అమ్మాయికి ఆ భయము, 10 మందిలో మనం పెళ్లి చేసుకున్నామే, 10 మందికి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది అన్న భయం కోల్పోయి తను ఏంటంటే ఒక రెబల్ కైండ్ ఆఫ్ బిహేవియర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. జనరేషన్ అంతా అలాగే ఉంది. అదే ఇప్పుడు మా అమ్మ నాకు అంత సపోర్ట్ చేస్తుంది, నాకు అసలు వీడికి నేను ఇచ్చేది ఏంటి, నాకు అవసరమైతే రెండో పెళ్లి చేస్తానంటే దానికి వెళ్ళిపోయి హ్యాపీగా వెళ్ళిపోతున్నారు ఇంటికి. అసలు పిల్లల జీవితం ఏంటి, ఎవరు ఏమనుకుంటారు, పరువు ఏంటి, భర్త జీవితం ఏంటి అని భార్య అనుకోవట్లేదు, భార్య జీవితం ఏంటి అని భర్త అనుకోవట్లేదు. అక్రమ సంబంధాల కోసం చంపేసుకుంటున్నారు. పిల్లల సైతం అంటే పిల్లల్ని, సొంత కడుపును పుట్టిన పిల్లల్ని కూడా దూరం చేసుకుంటున్నారు చేతులారా. అంటే ఈ సమాజం ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అవుతుంది అనేది అసలు క్వశ్చన్ మార్క్ ఇప్పటికి. ఏది ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడికి ఎండ్ అవుతుంది ఎవ్వరూ చెప్పలేం. ఈ ఇంటర్వ్యూ వేణుస్వామితో మొదలయ్యి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఆల్ అబౌట్ ది, ఆయన చెప్తున్న ఆస్ట్రాలజీకి సంబంధించి రిలేటెడే. ఆయన చెప్తున్న ఏదైతే పర్స్పెక్టివ్స్ నుంచి ఆయన చెప్తున్న ప్రిడిక్షన్స్ ఉన్నాయో వీటికి రిలేటెడ్. ఇది ఓవరాల్ గా సబ్జెక్ట్ ఈజ్, ఆయన మాట్లాడిన సమంత గురించి అండ్ దీని గురించి మనం మాట్లాడేది అంతే. అయితే ఇక్కడ మెయిన్ గా వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సబ్జెక్ట్ ఏదైనా చెప్పేటప్పుడు నిజం చెప్పడం ఎంత గ్రేట్ అయినప్పటికీ ఒకరి జీవితం నాశనం అయ్యే నిజాలు చెప్పకూడదు అనేది నా అభిప్రాయం. నిజం చెప్తే సినిమాలో లాగా స్ట్రాంగ్ గా ఉంటది, బలం ఉంటది, అవన్నీ సినిమాటిక్ డైలాగ్స్. నిజ జీవితంలో అవన్నీ భారతీయ 2 లాగా రిఫ్లెక్ట్ అవుతాయి, జీవితాలు సర్వనాశనం అవుతాయి. నిజాలు ఎక్కడ పడితే ధర్మం మాట్లాడచ్చు, నిజం ఎప్పుడు యాజిటీవ్ గా మాట్లాడితే ఏమవుతుంది అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. ఓకే మైకేల్, నీ విలువైన సమయాన్ని నా కోసం అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అనాలిసిస్ ద్వారా మళ్ళీ మన వీక్షకుల ముందుకు వద్దాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. టేక్ కేర్ ఆఫ్ యూ మైకేల్. రైట్, థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.